హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఛానల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు టమాటా రసం చూద్దాం ఎలా చేయాలో. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్. ముందుగా మనం టమాటా ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత పోపులు వేసుకోండి. పోపులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా పొడవుగా కోసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవడానికి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా రసం చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రసం అనేది ఫ్రై కర్రీస్ చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ ఏదైతే ఉందో ఆ టమాటా జ్యూస్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మన టమాటాని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, సరిపోయినంత వాటర్ వేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత, చిక్కగా కావాలని చిక్కగా, పలుచగా కావాలని పలుచగా అలా చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగా. సో వాటర్ వేసుకొని కొంచెం 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం చింతపండు వేయవసరం లేదు, టమాటా పులుపుగా ఉంటుంది కాబట్టి. చూడండి, పులుసు అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇలా మరుగుతూ ఉన్న తర్వాత మనం ఇప్పుడు అందులోకి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ చారు అనేది, ఈ చారు ఎంత మరిగితే అంత టేస్ట్ అన్నమాట. సూపర్గా ఉంది. స్మెల్ అయితే టమాటా రసం అంటే అందరికీ ఇష్టమే కదా. ఫ్రై కర్రీస్ చాలా బాగుంటుంది. పొటాటో ఫ్రై చేసుకొని టమాటా రసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే టమాటా రసం రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో టమాటా రసం ఫ్రై కర్రీ ఉంటే సూపర్. ఇంకా మనకి ఏం అవసరం లేదు. సో మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టమాటా రసాన్ని కూడా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్. వీడియోస్, డైలీ వ్లాగ్స్, వీడియోస్, షార్ట్స్ అలా పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేనండి. టమాటా రసం ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. సూపర్గా ఉంది టమాటా రసం అయితే. కొత్తిమీర వేసిన తర్వాత వాసన ఇంకా బాగుంటుంది కదా, స్మెల్ అనేది. ఈరోజు స్పెషల్ ఇది టమాటా రసం. చాలా బాగుంటుంది రసం కూడా. ఇది ఈరోజు వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.